ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె రవిచంద్రారెడ్డిని పార్టీ పక్కన పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ శ్రేయస్సు కోరి నిజాలు మాట్లాడితే శిక్ష విధిస్తారా అనే ప్రశ్న అయితే ఎదురవుతుంది. ప్రభుత్వం మాజీ సలహాదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీలో కీలక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిపై సాక్షి ఛానల్ వేదికగా రవిచంద్రారెడ్డి ఘాటు కామెంట్స్ చేశారు. కోటరీలో కీలకంగా వ్యవహరిస్తూ సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన నాయకుడి తీరు వల్లే వైసీపీ ఘోర పరాజయం పాలైంది అని రవిచంద్రారెడ్డి పరోక్షంగా సజ్జలపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారని, ఆయన ఓడిపోలేదు అన్నారు. సజ్జల వల్లే ఓడిపోయామని రవిచంద్రారెడ్డి అనడం వైసీపీ పెద్దలకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో రవిచంద్రారెడ్డిని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది. ఇకపై రవిచంద్రారెడ్డిని డిబేట్స్ కు పిలవద్దని ఎడిటర్లకు పరోక్షంగా వైసీపీ అధిష్టానం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. వైసీపీ పెద్దల అభిప్రాయం ఎలా ఉన్నా సజ్జలపై రవిచంద్రారెడ్డి కామెంట్స్ పై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో సానుకూలత ఏర్పడింది. అవును, రవిచంద్రారెడ్డి మాట్లాడింది నిజమే కదా, ఆయన ఎందుకు పక్కన పెట్టారు అని నిలదీత వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. పక్కన పెట్టాల్సింది సజ్జలను కదా అని పార్టీ నాయకులు అంటున్నారు. వైసీపీ శ్రేయస్సు కోరి రవిచంద్రారెడ్డి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బయట పెడితే ఆత్మ పరిశీలన చేసుకోకుండా వేటు వేస్తారా అనే ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది.